ఎంత యజమాని తెచ్చుకొచ్చే 2 లక్షలు ఇమీడియట్గా అప్పుడు కూడా ఎంత అవసరం అవుతుంది 2 లక్షలు ఎంత వెనకరా जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर। साजिस्ताम अम्बेडकर आशयाలను साजिस्ताम अम्बेडकर आशयाలను మన కెమెరా చూడు వస్తాడు 2 అయిపోతుంది తమ్ముడు ఎక్కడరా లాంగ్ అది కుమార్ గారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పెద్దలు వెంకటనారాయణ గారు, బాలకృష్ణ యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, చంద్రరామయ్య గారు. వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. బాబు గారి జన్మదిన సందర్భంగా చిలకూరు మండలం ఏర్పాటు చేయనటువంటి భారీ కేక్ ని మన నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెద్దలు సునీల్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వెంకటరామారెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటరెడ్డి గారు, బీసీ నాయకులందరూ కలిసి సంయుక్తంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. సైడ్కి వచ్చి నక్షత్రాలు చెప్తున్నాము. భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు మీటింగ్ అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి. అందరూ కూర్చోమని కూర్చున్నాను. అందరూ కూర్చోవాల్సింది. నవీనం శివ గౌడ్ చంద్రయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఇప్పుడు గౌరవ సామాజిక వర్గం తరఫున ఆయన ఇప్పుడే చెట్టెక్కి పని తీసుకొని వచ్చాడు శ్రీనగర్ గారికి. ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహణ జరుగుతుంది. కాకినాడ సామాజిక వర్గం నేరుగా చెట్టు మీద నుంచి కళ్ళు తీసుకొచ్చి శ్రీనగర్ గారు తాగుతున్నారు కళ్ళు. అట్లా బయట చెప్తా ఉన్నా కదా. తెలుగుదేశం పార్టీకి కొద్దిగా సైడ్ కన్నా ధన్యవాదాలు. ఎందుకంటే కొద్దిగా వెనక్కి రండి అన్న. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కొట్టాలా గబగబా అని చెప్పండి. బ్రదర్ అందరూ వచ్చిన బ్రదర్ కూర్చుందరు ముందు తర్వాత భోజనం చేసి వెళ్ళవలసింది కూర్చున్నాం. సభను చేసి మాట్లాడుతున్నాం. జేహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అందరికి వచ్చి కూర్చొని ఒక భరోసా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ట్యాంగులు ఉంటాడు తిరుగు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగే రాక్షస పాలన దగ్గరలో 2 నెలల్లో అంతం చేసి మనకి సరైన నాయకుడు పైన ఉంటేనే మన గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయి, మనం అందరం సుఖ సంతోషంగా ఉంటాం. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు మీద కావాలంటే భయం వేస్తుంది. జనసేన సోదరులేనా కాముకున్నారా? బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. అంబేద్కర్ కేసు, అంబేద్కర్ కేసు. నా అక్కడ సైడ్కి రండి. సైడ్కి వచ్చి అది పోదాం కదా. పరిస్థితిలో 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్న బాధలు కష్టం బయటపడదామని ఆలోచిస్తున్నారు జనాలు. ఈ ప్రభుత్వం ఒక ఛాన్స్ అని చెప్పి అందరూ మీరే చూస్తున్నారు. ఒకప్పట్లో మన యంగ్ లీడర్ మన లోకేష్ బాబు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన పేరే అదొక వింతగా ఉంటుంది. అట్టుంది అంధకారంలోకి వెళ్ళింది రాష్ట్రం. అమరావతి లేదు, పోలవరం లేదు, ఎక్కడా ఒక డెవలప్మెంట్ అనేది లేదు. అదే కాబట్టి పర్వాలా పెద్ద ఆయన పాపం 52 రోజులు జైల్లో పెట్టారు అక్రమంగా. ఇదంతా ఒక ఛాన్స్ అని ఇచ్చిన దానికి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన పరిస్థితి ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆలోచించి మనకు మంచి ప్రభుత్వం ఉండాలి, పైన మంచి ఎమ్మెల్యే గారు ఉండాలా. మనకు ఊర్లో డెవలప్మెంట్ రావాలంటే సిమెంట్ రోడ్లు అయితేమి, ఎల్ఈడి లైట్లు అయితేమి, ప్రతి ఒక్క ఇరిగేషన్ వర్క్లు అయితేమి, ప్రతి ఒక్క వర్క్లో మన దగ్గర సర్వే చేసుకుంటా పోయినాం. రైతులకి సబ్సిడీతో మోటార్లు కానీ, ఇరిగేషన్ వస్తువులు కానీ, రైతు రథాలు కానీ ఎన్నో ఇచ్చారు అంతకుముందు. ఇప్పుడు తీసుకోవాలంటే ఒకటి లేదు. అదేవిధంగా మన రాజన్న చెప్పినట్టు ఒక కుటుంబంలో ఒకరు చనిపోతే 2 లక్షల అకౌంట్ పడేది, ఇప్పుడు అది లేదు.
ప్రతిదీ ఇరిగేషన్ వర్క్లో అసలు లేదు. నీరు చెట్టు కింద ఎన్నో వర్కులు చేసాం అప్పుడు. ఇప్పుడు ఏది ఒక ఇరిగేషన్ వర్క్ అనేదే లేదు. అట్లా అంధకారంలో కలిగింది రాష్ట్రం. ఇప్పుడైనా మనం వచ్చినామో చూసినామో పోతాం అంటే కాదు. ప్రతి ఒక్కరూ ఇంకా 2 నెలలు కష్టపడి మనకు అనుకూలమైన గవర్నమెంట్ తెచ్చుకుంటేనే ముందుకు పోగలదు. ప్రతి ఒక్కరూ ఇది చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ డాక్టర్ గారికి, అదే ఈ బీసీ సోదరులకు, ఏదికి మీద అందరికీ, కింద నాతో సోదరులు చాలా విషయాలు చెప్పారు మా పెద్దలు. ఇప్పుడే ఎలక్షన్ దగ్గర పడుతుంది. మనం ప్రతి ఒక్కరూ ఇంకా నీరు చెట్టు కింద ఎన్ని కాకుండా మనం ఎట్ట సునీలను గెలిపేయాలా, చంద్రబాబు నాయుడు ఎట్ట ముఖ్యమంత్రి అవ్వాలా, మనం గ్రామాల్లో ఏమేమి చెప్పాలా అది చర్చ పెట్టాలి. మనం ప్రతి టీ అంగడి కాదు, ప్రతి దగ్గర కూడా చర్చ పెట్టి అవతలను కూడా మనం వైపు తిప్పుకోవాలి. సెంటర్ పాయింట్లో ఉంటాయి. టోటల్లో ఉండే ఓట్లని మనం తిప్పుకోవాలి. వాడు కన్ను తిరిగి మనకి వేయడు, వాడు వదిలేద్దాం. నోటుగా ప్రతి గ్రామంలో నోటుగా ఉంటారు. నోటుగా ఉండేవాళ్ళు మనం చెప్పి వాళ్ళకి నాయన మేము చంద్రబాబు నాయుడు ఎన్ని చేసేటప్పుడు ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాం, గ్యాసులు కాడి నుంచి బస్ ఛార్జీ కాడి నుంచి ఆయన పథకాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనం వైపు తిప్పుకొని ప్రతి ఒక్కరు మనం ఇది ముందుకొని ఈ ఎలక్షన్ అయిన రోజు మనకి ముందు కూడా ఇప్పుడే ఈరోజు నేను పేపర్ చూస్తే ముందు మనకే వస్తాయి. ఇక్కడి నుంచే మొదలు పెడతారు. ఈ పక్క నుంచే ముందు మనకే ఎలక్షన్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు రాష్ట్రాన్ని బాగుపడే చెప్తే ఆయనకి ఒక్కరికే ఉంది. ఇప్పుడు మొన్న 53 రోజులు ఆయన జైల్లో పెడితే ఎంత రాష్ట్రంలో ఆయన సంఘీభావం తెలిపి అది ఆయనకున్ని గొప్పతనం. అవన్నీ మనం కూడా మన గ్రామాల్లో చెప్పాలా, ప్రతి ఒక్కరు దృష్టిలో వేయాలా. ఇప్పుడు ఆయన పట్టణంలో వస్తున్నాను అంటున్నారు. కొంతమంది పట్టణంలోకి ఆయన మా మమ్మకిలో పడిపోరు. వాళ్ళు కూడా మన వైపు ఏం పట్టణరా, ఇప్పుడు స్కూటర్లో పోతే ఒక ఆయన యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎత్తుబడి కూడా 5,000 ఇచ్చాడు. ఎత్తుబడి కూడా బీమా పథకం పెట్టాడు. దాన్ని మధ్యలో కలిపేశాడు. ఇటువంటి పథకాలు ఎన్నో చంద్రబాబు నాయుడు చెప్పాలంటే సమయం చాలదు, గంట పైన పడుతుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పుకుంటే కాదు, ఊళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో టౌన్లో టౌన్లో కొంచెం కొంతమంది మన విలేజ్లో ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీల మట్టం మనం చర్చ పెట్టి ఆయన పరిస్థితి రాష్ట్ర పరిస్థితి మన పిల్లకాయలు బాగుపడాలా, పిల్లకాయలు ఉద్యోగాలు రావాలా, జాబులు రావాలా, అన్ని రావాలని చంద్రబాబు నాయుడు రావాలా, పరిశ్రమలు రావాలా. ఈ రాష్ట్రం ఇప్పుడు 4 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఈ ఆటకి రాజధాని గట్ల ఎప్పుడు అయిపోయాం. రాజధాని ఆ చేతి కూడా ప్రారంభం చూసుకున్నాం. ఆయన ఎట్లా ఏ పని చేయాల ఇవన్నీ కూడా మనం చర్చించి గత చంద్రబాబు నాయుడికి ఆయనకి ఎంత తేడా చెప్పాలి. అప్పుడు వాడు మనం వైపు వస్తాడు. తేడా చెప్పుకుంటే మనం నోడిపోతే వేస్తాడే మనం ఉన్నాంలే మనం చెప్పుకుంటా పోతే 10 గ్రామంలో ఏమైనా నువ్వు నేను కూడా 10 గ్రామం నేను ఏటా జనానికి సైకిల్ బైక్ వేసుకొచ్చి 2-3 నిలుచుకోవచ్చా. దాన్ని నిలబడి ఎక్కి ఏ పల్లి ఊరుకోటి తెలుసు మీరు ఈ పని ఛార్జ్ ఎక్కడైనా ఉంటే మాట్లాడేటప్పుడు మనం కూడా నోట్ తీసి మాట్లాడడం వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కూడా భయపడి మనం ఎవరికి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా కేసులు పెడతారా అవి పెడతారా, గ్రామంలో ఇబ్బంది పడబడి ఎవరో మంచిగానే ప్రతి విలేజ్లో ఇదే పని మనం చేయాలా. ఎక్కడేం చేసాం ఇప్పుడేం చేసాం. ఇప్పుడే మన సాటి ఆయన చెప్పాడు మన లోకేష్ బాబు పంచాయతీ రాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని చేశాడు, ఎన్ని ప్రపంచులు రుచి వేసి అది తుప్పొస్తున్న అప్పుడప్పుడు 4 నెలలు సర్పంచ్ చేశాను గ్రామ సర్పంచ్గా. అంటే వాడు యాత్ర మన యాత్ర చర్చి చెప్పాలి గట్టిగా మనం కూడా గట్టిగా అనుకుంటే వాళ్ళు అది చెప్పి ఏదో చాలా ఇబ్బంది పెట్టి చేస్తారు. దొంగలు కూడా చేస్తారు. మనకి నియోజకవర్గం లేవు. కొన్ని నియోజకవర్గంలో ఎక్సైజ్ చేసేవాళ్ళు కూడా కొంచెం రేపు పిండిలు మందులతో నేను ఎక్సైజ్ చేసుకుంటా రాజకీయ పార్టీ కోసం పని సమాధానం చెప్పి మా గ్రామం మా చంద్రబాబు నాయుడు ఇస్తే సునీల్ ఏదో చేస్తాం మీకు చెప్పి ఆ మాట చెప్పి మనం వీళ్ళు తిప్పుకుంటే 100 తిప్పి చాలా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఒలిపేడు ఎక్స్ఎంపీడీసీ నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో చిలకూరు మండలంలో మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తికోరంలో గ్రామంలో జరుగుతున్నటువంటి జేఓపీసీ సభకి అధ్యక్షత వహించినటువంటి బీసీలకి తెలుగుదేశం పార్టీ వచ్చాకనే ఒక గుర్తింపు అనేది వచ్చింది. స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్ రావడం, అందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా బీసీసీకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. దానివల్లనే బీసీలందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్ని కాగలిగారంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ ద్వారానే. అదేవిధంగా
బీసీలు యాదవ సమాజ వర్గానికి చెందినటువంటి యనమల రామకృష్ణుడు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ అయ్యాడన్నా, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అయ్యాడన్నా ఒక తెలుగుదేశం పార్టీలోనే. అదే గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దేవేంద్ర గౌడ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రి అయ్యాడన్నా, రెవెన్యూ మంత్రి అయ్యాడన్నా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే. కాబట్టి బీసీలకి ఎంతో ప్రాధాన్యత. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఉంటే జగనన్న వచ్చాక ఈ గవర్నమెంట్ లో దాన్ని 10% తగ్గించేసి 24%కే పరిమితం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన దేవాది దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మొట్టమొదటిగా ఒక బీసీ వ్యక్తిని చైర్మన్ గా చేయగలిగిందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ లోనే. అది పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఒక బీసీ కాగలిగాడంటే అది మన జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు అని చెప్పుకొని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడరు. ఇప్పుడు గత సంవత్సరం ఈ శ్రమలో చూస్తా ఉన్నాం మనం. చూడండి, ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడ్డాక 13 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎక్కడ ఏ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఐఏఎస్ ఆఫీసర్లు పడనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ గత ప్రభుత్వ రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెట్టింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు సబ్ కలెక్టర్గా చేశారు, జిల్లా కలెక్టర్గా చేశారు. అయినా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆమె దొరికినటువంటి అడ్డదారులకి ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఏ గతి పెట్టారో చూస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కొడుకు గవర్నమెంట్ లో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గిరీష్ అని చెప్పని తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన 30,000 ఓట్లు దొంగ ఓట్లు జారీ చేసి ఈ రోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఉన్నా కానీ చట్టం ఎక్కడ ఉన్నా కానీ కర్మపల్లితో వదిలిపెట్టదన్నట్టుగా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎంతో దౌర్భాగ్య స్థితికి పోతారని చెప్పి తెలియజేస్తున్నాను. అదే మన చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో దువ్వూరు సుబ్బారావు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎస్ గా పనిచేస్తే ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయ్యాడు. అదేవిధంగా ఇంకొక ఆయన ఏపీకే ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎస్ గా పనిచేస్తే ఆయన సెంట్రల్ కేబినెట్ సెక్రటరీ అయ్యాడు. అది చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. చిలకూరు మండలం నుంచే దాదాపు 10,000 పైన మెజార్టీ వస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వృత్తులు మాత్రమే వేరు. బీసీలు అందరము కూడా ఒకే కులము. మన వృత్తులు మాత్రం వేరువేరుగా ఉన్నప్పటికీ బీసీలు ఒకటి. అయితే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే మీకు స్వతంత్ర ఫలాలు అందినాయా? అందితే చేతులు ఎత్తండి. అందాయా? అందలేదు. కారణం ఏమిటి? స్వతంత్ర ఫలాల కోసం మనం పోరాడకుండా ఏ ఒక్క విషయము కూడా మనకి రాదు. ఎక్కడి నుంచో మనం చాలా కోల్పోయినాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా అన్ని కోల్పోయినాం మనం పూర్తిగా. మనకు స్వతంత్రం రావాలంటే మనకు ఇక్కడి నుంచి అయినా రాజ్యాధికారం కోసం మీరు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన బీసీ కులాల మీద ఉంది. అయితే మనం ఎంతమంది ఉందామో తెలుసా? మన కులాలు అన్నీ కలిసి మన ఎంత జనాభా ఉన్నారు అనేది మీకు తెలుసా? ఎన్ని కులాలు ఉన్నాయనేది మాత్రం తెలుసా? గతంలో పాత లెక్కల ప్రకారం అంటే 1832 ఏదో చెప్పారు. దాని ప్రకారం మనం తీసుకుంటే అప్పుడు లెక్కల ప్రకారము 52% మాత్రం ఉన్నామని చెప్పుకునేవాడు. అయితే ఈరోజు మన కులాలు ఎన్ని? ఈరోజు మన 50 కులాలు తీసుకొచ్చి మనం దీంట్లో కలిపి 140 కులాలు చేరాం. అయితే ఆ రోజు లెక్కల ప్రకారం 52 మంది అయితే 100కి ఈరోజు మనం ఇన్ని కులాలు కలిపిన తర్వాత మనం ఎంతమంది అయినాం? 60% ఉన్నటువంటి ఈ బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయకపోతే అధికారం లేకుండా ఏది సాధించలేము. అధికారం వైపు నడవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. అధికారం వైపు నడిపించాలంటే ముందుగా మన పిల్లల్ని చదివించడం. 94 ఎమ్మెల్యేలు ఉంటే 50 మందిని కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలోకి పంపించలేదని అంటే దానికి కారకులు ఎవరు? మనము. ఈ బీసీలుగా మనం పోరాటం చేయక
మాకు హక్కులు కావాలని కోరక ఈరోజు అసెంబ్లీలోకి పంపించలేకపోయినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదే కాదు, ఈరోజు పార్లమెంట్కి ఎంతమందిని పంపించాం? 3 మాత్రమే బీసీలు పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 మంది మాత్రమే బీసీలు పోయినారు. అందులో కొన్ని కులాలు తప్ప మిగతా కులాలకు అవకాశం లేదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇంత ఉన్నప్పటికీ మనకు రావాల్సిన హక్కులు పెరుక్కోవాల్సిన బాధ్యత మనకుంటే మనం ప్రయత్నం చేస్తున్నామా అని అడుగుతున్నాను. మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. అడుగులు వేసిన నాడు మాత్రమే ఇవన్నీ మనకి ఫలాలు అంతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రెడ్డి గారు, రమణారెడ్డి గారు, ముందున్నటువంటి మన సోదరులందరూ కృషి వల్లనే ఎంతమంది ఇక్కడికి చేరగలిగినారంటే ఇది విషయం. మీరందరూ కూడా పెద్దవాళ్ళందరినీ ఫాలో కావాలా. మనం ఎప్పుడు కూడా వాళ్ళ మాటని కాదనకుండా మనందరం వాళ్ళ వెనకాల నడవాలా. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సునీల్ కుమార్ని ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వదిస్తుంటే బట్టే ఈ స్టేజ్ కాడికి వాళ్ళు వచ్చారు. అందుకని మీరంతా ఈ లోకల్ లీడర్ని అనుసరించి తెలుగుదేశం పార్టీని బలపరిచి మన గూడూరు, మన సునీల్, ఆయన ఏ నెల్లూరు నుంచో, ఏ వెంకటగిరి నుంచో, ఏ రాపూర్ నుంచో రాలా. మీ అందరి ఎదురుగా పెరిగినాడు. గూడూరులోనే పుట్టాడు, గూడూరులో పెరిగాడు, గూడూరులోనే చదువుకున్నాడు, గూడూరులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు, గూడూరులోనే తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళా ఎన్నిక కావడానికి మీ ముందుకు వచ్చాడు. మీరు సునీల్ కుమార్ని ఆశీర్వదించండి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. సునీల్ కుమార్ని గెలిపించిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గుండంగా 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది గూడూరు నియోజకవర్గంలో. సంక్షేమానికి మారుపేరుగా ఎవరైనా పెన్షన్ లేకపోయినా, ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడ్డా ఆయన సొంత నిధులు ఇచ్చి వారందరికీ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి మన గూడూరు, మన సునీల్. మన గూడూరు, మన సునీల్ని మీరందరూ ఆశీర్వదించాలా. లోకల్ వ్యక్తి మీరందరూ ఆశీర్వదించాలా. తెలుగుదేశం పార్టీలో రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం. ఆదరణ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి నేను గూడూరులో సునీల్ కుమార్ గారి యొక్క ఆశీర్వచనాలతో కుమ్మర శాలివాహన స్టేట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆ శాలివాహన దీనిలో 56 కార్పొరేషన్లు పెడితే ₹1 శాలివాహన కార్పొరేషన్ లో 60 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం, 60 కోట్ల బ్యాంక్ లోన్ ఇచ్చాం. అట్ట 25 కార్పొరేషన్లో డబ్బులు ఇచ్చారు, ఆదరణ పథకం తీసుకొచ్చారు. ఈరోజు చేతి వృత్తులు, కుల వృత్తులు కూలిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆదరణ పథకం కింద 1000 కోట్లు మంజూరు చేసి ఆ 1000 కోట్లలో 750 కోట్ల రూపాయలని చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ఖర్చు పెట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మనందరం కూడా ఇక్కడున్నటువంటి ముందున్నటువంటి మన పెద్దలు, ఇక్కడున్నటువంటి అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, వాళ్ళందరినీ మనం కలుపుకొని వాళ్ళందరి నాయకత్వంలో సునీల్ కుమార్ గారికి ఓట్లు వేయించి గెలిపిస్తే ఈ చిల్లకూరు మండలం చాలా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు జై హో బీసీ అనే కార్యక్రమాన్ని మనం జరుపుకోండి. ఈ కార్యక్రమంలో మన పెద్దలు చాలామంది చాలా చెప్పారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు వాళ్ళు మనకేం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేశారు, దీని మీద మనం చర్చించాల్సిన అవసరం ఎంతైనా. అన్ని సబ్జెక్టులు చర్చించాలంటే ఇప్పుడు సమయం చాలదు కాబట్టి 2-3 ఇష్యూస్లోనే మాట్లాడదాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక మీదకి వచ్చినా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పని దీర్ఘం తీస్తా, టీవీలో మనం చూస్తాం, భారీగా దీర్ఘం తీస్తా మనల్ని గాల్లో పెడతాడు. భూమి మీదకి వచ్చేసరికి మాత్రం బీసీ నాయకుడు ఎవరైనా యాక్టివ్గా ఉంటే, లేదా బీసీ నాయకుడు ఏదైనా ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, లేదా వాళ్ళని చంపేయడం, లేదా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం
నాయకుల్లో ఉండే లక్షణం. ఉదాహరణకి అనేక మంది మన బీసీ నాయకులను చంపేశారు. దాంట్లో చెప్పుకోదన్న నాయకులు అనేక మంది ఉన్నారు. దీంట్లో కులానికి సంబంధం లేదు. బీసీ అయితేనే చాలు. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే వాళ్ళకి చావే లెక్క. బీసీ అయితే చాలు, జగన్మోహన్ ప్రశ్నిస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసమే లెక్క. మొత్తం దేశమంతా చూడబడలేదు. మన నెల్లూరు జిల్లాలో మన నెల్లూరు బయటపడి ఈనాడు ఆఫీస్ ఉంది. దానికి ఎదురుగా కరెక్ట్గా ఆపోజిట్లో ఒక వేపిచ్చి కోలుకుంటుంది. అది ఒక బీసీది. అది మాజీ వెంకటాచలం మండల ప్రెసిడెంట్ నాగేంద్ర యాదవ్. ఆయన తెలుగుదేశంలో మాజీ మండల ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఆస్తి ధ్వంసం చేశారు. ఇంకపోతే ఆయనకు 2.5 ఎకరా భూమి ఉంటే డాక్టర్ ల్యాండ్స్ అని చెప్పని దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని పెరుక్కోవడం జరిగింది. ఇంకపోతే ఇలాంటి పక్కన పెడితే పెద్ద నాయకులుగా దిక్కులేదు. అచ్చెన్నాయుడు గారిని మనందరూ తెలుసు. ఒక రోజంతా టీవీలో ట్రోలింగ్, అచ్చెన్నాయుడు గారు ఆడబోతున్నారు, అచ్చెన్నాయుడు గారు నేను తీసుకొస్తున్నాను. ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న పక్క రోజే ఆయన 600 కిలోమీటర్ల పైచిలకు కారులో తిప్పి ఆ చేసిన ఆపరేషన్ ని ఫెయిల్ అయ్యేటట్టు చేసి కరోనా టైంలో జైల్లో పెట్టి చంపే ప్రయత్నం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. శ్రీనివాస్ యాదవ్ వైజాగ్ సుమారుగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇవన్నీ పక్కన పెడితే మనం చిల్లకూరు మండలం ఎత్తుకున్నాం. ఇక్కడ 31 పంచాయతీ ఉంది. ఒక పంచాయతీ గూడూరు మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి ఆ పంచాయతీకి ఎలక్షన్ జరగల. 30 పంచాయతీలు ఉంటే ఏ పంచాయతీ అయినా మీకు బీసీ అయిందో ఒక్కరు చెప్పండి. మా పంచాయతీ కూడా బీసీ కావాలా? బీసీ ప్యాటర్న్ తీసుకునేది పంచాయతీలు అయితే మండలం వారికి తీసుకుంటారు. మండలంలో మనకు రిజర్వేషన్ ఇవ్వాలి. మామూలుగా అయితే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 20% రిజర్వేషన్ బీసీలకి ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక దశలో 24%గా పెంచి దాన్ని 33.33% పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ చేయాలంటే మండలంలో ఉన్న పంచాయతీలన్నీ తీసుకొని రిజర్వేషన్ ప్యాటర్న్లో 33.33% బీసీలకి, 19.6% ఎస్సీలకి, 6.79% ఎస్టీలకి ఇవ్వాలి. ఇది రిజర్వేషన్ ప్యాటర్న్. మిగిలినంతా జనరల్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మనుషుల ద్వారా కోర్టులో వేయించి రిజర్వేషన్ 50% పెరిగింది కాబట్టి దాన్ని తగ్గించాలని చెప్పి దాన్ని 33.3% నుంచి 24% అంటే 23.85% తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే ఎక్కడ కూడా రిజర్వేషన్ రూల్స్ పాటించకుండా మొత్తం ఎస్సీ ఎస్టీ జనరల్ ఇచ్చారు. ఇస్తే మనకు ఎక్కడ మన హక్కు, మన రైట్ ఎక్కడా లేదు. బీసీ సర్పంచులు ఎక్కడ కూడా బీసీల కింద పోటీ చేసేందుకు అవకాశం కల్పించలేదు. అవునా కాదా? 112 పంచాయతీలకు ఎలక్షన్ జరిగాయి. గూడూరు కాన్స్టిట్యున్సీ మొత్తం 5 మండలాల్లో 112 పంచాయతీలకు ఎలక్షన్ జరిగితే ఒకే ఒక పంచాయతీ బీసీ అయింది. అది బీసీ మహిళ అయింది, కేశవరం కోట మండలం. ఇంకేది కాలా. ఇది మనకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కిరీటం. మన హక్కు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, గత ప్రభుత్వాలు మనకు ఇచ్చినటువంటి రైటు, దాన్ని మొత్తం లాగేసుకున్నాడు. ఇకపోతే 60 ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి గూడూరు మండలంలో. గూడూరు కాన్స్టిట్యున్సీలో 60 ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీలు 5 మండలాల్లో. ఎంపీటీసీ రిజర్వేషన్ చేయాలంటే మండలాన్ని క్రైటీరియాగా తీసుకోవాలా. ఈ రోజు ఒక్క ఎంపీటీసీ కూడా గూడూరు నియోజకవర్గంలో బీసీ కాల. ఎవరైనా మా ధైర్యం అంటే చెప్పండి. ఎక్కడైనా చిల్లకూరు మండలంలో కానీ, కోట మండలం కానీ, వాకాడు మండలం కానీ, గూడూరు మండలం కానీ, చిట్టమూరు మండలం కానీ ఎక్కడ ఒక్కడు కూడా బీసీ కాల. చేసినటువంటి మన గౌరవ మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాసు సునీల్ కుమార్ గారికి, అలాగే పెద్దలు సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి గారికి, అలాగే మన చిలకూరు మండల అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి గారికి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చంద్రరామన్న గారికి పూర్తిగా వస్తా ఉంది. ఎక్కడ చూసినా ఆ రోజు ఆయన పాదయాత్ర చేస్తూ నేను బీసీలకి అండగా ఉంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఊరూరు తిరుగుతూ కళ్ళబుల్ల మాటలు చెప్పంగానే మనం ఒక అవకాశం ఇచ్చాం. కానీ ఈ రోజు చూస్తే మనకి రావాల్సిన నిధులను కూడా సోహా చేసే పరిస్థితి. గతంలో మనం చూసాం తెలుగుదేశం గవర్నమెంట్ లో
ఇచ్చారు. యాదవాసికి అందరికి కూడా గొర్రెల్లోనూ బర్రెల్లోనూ అలాగే సైకిళ్ళు ఇచ్చారు, పాల క్యాన్లు ఇచ్చారు, మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు. కానీ ఈ రోజు ఎవరికైనా అవి వస్తున్నాయని చెప్పి నేను సగాముఖంగా అడుగుతా ఉన్నాను. వస్తున్నాయా అందరికీ? ఇప్పుడు ఏమీ లేవు. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనల్ని అందరినీ కూడా కళ్ళపల్లి మాటలు చెప్పి సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ స్థాపించినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకి అత్యంత గౌరవాన్ని ఇచ్చి మన ప్రతి ఒక్కరు కూడా సమానంగా హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. ఈ రోజు ఆస్తి హక్కులో కూడా మహిళలకు సమానంగా హక్కు ఇచ్చాడు. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా వచ్చి మాట్లాడుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ. అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంకైనా సరే మనం ఈ 2024లో చేసిన పొరపాట్లన్నీ కూడా చేయకుండా మనందరం కూడా కలిసి కట్టుగా బీసీలందరూ ఏకమయ్యి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. అలాగే మన సునీల్ అన్న, మన గూడూరు ఒక్క మాట చెప్పాలన్న గురించి విద్యార్థి దశ నుంచి ఒక యువ నాయకుడిగా, ఒక చైర్మన్ గా, ఒక ఎమ్మెల్యేగా మన గూడూరు నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించి 2100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ అన్న గారు ఒక్కరైనా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన ఇప్పుడు 40 సంవత్సరాలు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఎవరు చేయనటువంటి పనులు మన సునీల్ అన్న చేశారు. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు గూడూరులో ఏదే పెద్ద హాస్పిటల్లో మనం అందరం గతంలో మనం డయాలసిస్ చేయించుకోవాలన్నా నెల్లూరు, తిరుపతి వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజు ఎన్నో లక్షల రూపాయలు కేటాయించి ఈ రోజు డయాలసిస్ ని అలాగే మనకి సిటీ స్కాన్ తీసుకొచ్చి ఈ రోజు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తీసుకొచ్చిన వ్యక్తి మన సునీల్ అన్న. మనం 2019లో ఒక్క అవకాశం అని చెప్పి మూర్ఖత్వంతో మన సునీల్ అన్న ఓడించుకున్నాం. కానీ ఈసారి మన గూడూరు నియోజకవర్గం నుంచి కనీసం 50,000 ఓట్లు భారీ మెజార్టీతో మన సునీల్ అన్ని గెలిపించుకోవాలని చెప్పి కూడా మన బీసీలు అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీల పార్టీ ఆ రోజు బీసీలు గుర్తించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు మనకు లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఆ హక్కులు కూడా అందించాడు. అదేవిధంగా ఆడబిడ్డలకి భాగం ఆస్తులో మగపిల్లలకి ఎలాగో ఆడపిల్లలకు అదేవిధంగా అమలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో మీ అందరూ తెలుసు. అద్భుతమైన పరిస్థితిలో ఉంది. మనం అందరం ఐకమత్యంతో బీసీలందరూ మళ్ళా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీల మీద ఉంది. అందువల్ల అందరూ ఐకమత్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటూ అదేవిధంగా మన నియోజకవర్గంలో మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నా జీవితం బీసీలతోనే ప్రారంభమైంది. పుట్టుక నుంచి ఇప్పటి వరకు కూడా. తర్వాత నా రాజకీయ జీవితం కూడా బీసీలతోనే ప్రారంభమైంది. బీసీల వల్లనే నేను 2 సార్లు గెలిచా. తర్వాత నా అభ్యర్థులను పెట్టినా కూడా గెలుపుకున్నా 2-3 దఫాలుగా. కాబట్టి బీసీలు అంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ నాకు వేరే ఎవరి మీద లేదు. దయచేసి నన్ను అభిమానించిన బీసీ ప్రేమికులందరూ కూడా దయచేసి ఒక్క దఫాగా మన పాసిన సునీల్ కుమార్ గారిని దీవించాలని కోరుకుంటున్నా. సందర్భంగా జైహో బీసీ కార్యక్రమం సందర్భంగా పాసిన సునీల్ కుమార్ మన అభ్యర్థి, ఆయనకి సంబంధించి 2 ఆడియో పాటల్ని రికార్డ్ చేస్తున్నాయి. ఆ పాటల్ని ఇప్పుడు అన్న చేతుల మీదుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. రమణారెడ్డి గారి చేతుల మీదుగా తమ్ముడు తెలుగుదేశ ఖ్యాతి పెంచే మన నాయకుడు
ఇప్పుడు గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వారిలో డాక్టర్ పాసం సునీల్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా బీసీ సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం. అట్లాగే జనసేన పార్టీ మొట్టమొదట గూడూరు పట్టణంలో కట్టడం జరిగింది. గూడూరుకి మించి నిన్న కోట వాకాడులో బ్రహ్మాండంగా ఈ సదస్సు నిర్వహించారు. ఆ యొక్క కోట వాకాడు మించి మీ చిలకూరులో బీసీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ బీసీ సదస్సుని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా సోదరులు ఈ యొక్క సభని బ్రహ్మాండంగా తగ్గికట్టించినటువంటి అధ్యక్షుడు మునిశేఖర్ గారు. ఎందువల్లంటే ఎప్పుడు మేము మాట్లాడేవాళ్ళం, ఈరోజు మునిశేఖర్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మందికి అవకాశం ఇస్తే అవకాశం ఇక మనం అయిపోతుంటాం పేదవాళ్ళం. అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా సభని అధ్యక్షత వహించి బ్రహ్మాండంగా ఎత్తించే మునిశేఖర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం మునిశేఖర్. అట్లాగే పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం అన్ని మండలాలు అన్ని గ్రామాలకు తిరిగి ఈ సభని విజయవంతం చేసినటువంటి మా అధ్యక్షులు అన్న వెంకటేశ్వర గారికి, అలాగే పెద్దలు మనందరికీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే పార్టీలో కొనసాగుతా ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఈ చిలకూరు మండలం ఉన్నటువంటి ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్నటువంటి మా వెంకటరమణారెడ్డి గారు, అలాగే సోదరులు బాలకృష్ణ యాదవ్ గారు, అలాగే జిల్లాధికారి బిల్లు చెంచరామయ్య గారు, అలాగే ఇప్పుడే 2 పాటలని మనకి వినిపించి లేపినటువంటి మా సోదరి లీలమ్మ గారు, అలాగే రాజన్న గారు, నాగరాజు గారు, అలాగే మా సేనన్న గారు, వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, సతీష్ గారు, పోలన్న గారు, పులిసేన గారు, రాజు గారు, అలాగే వేదిక ఉన్నటువంటి భీమన్న, చంద్రన్న గారు, మణి గారు, రాజా గారు, సేనన్న గారు, దినేష్ గారు, లీలా యాదవ్ గారు, ప్రసన్న గారు, శేఖర్ బాబు గారు, అలాగే జనసేన నాయకులకి మళ్ళీ చెప్తాను నేను, జనసేన నాయకులకి అందరూ కూడా మా నమస్కారం. ఈ సదస్సును ప్రారంభించినప్పటి నుంచి మా కుమార్ నిజంగా కష్టపడి మొత్తం తిరిగి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారు. రామన్న మా మత్స్యకార సంబంధించినటువంటి మా రామన్న కూడా కోఆపరేట్ చేసినందుకు రామన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరైనటువంటి బీసీ సోదరులు కూడా ఉన్న పేరు మర్చిపోయింటే దయచేసి క్షమించమని కోరుతున్నా. అలాగే పెద్దలు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టిందే బీసీల కోసం. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదట స్థానిక సంస్థల ఎలక్షన్లో 20% రిజర్వేషన్ బీసీకి ఇచ్చినటువంటి మహా నాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అంటే యువకులకు తెలియదు కానీ పెద్దవాళ్ళకి తెలుసు, బీసీలకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 20% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ 20%ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. బీసీ రిజర్వేషన్ని 20% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 34% పెంచిన వ్యక్తి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. ఆ 34%ని 24% తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా. ఈ విధంగా మనకి స్థానిక సంస్థ ఎలక్షన్లోనే మహానుభావులు నందమూరి తారక రామారావు ఇచ్చిన రిజర్వేషన్ని తగ్గించినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు
బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడే చంద్రబాబు చెప్పాడు, ఎంతమంది దాదాపు 79 మంది బీసీలని ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పక్కన పెట్టుకుంది. ఎలా వీళ్ళందరూ కూడా 79 మంది బీసీలని చంపేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే బీసీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పైన కేసు, బీసీ అచ్చెన్నాయుడు పైన కేసు, అట్లాగే బీసీ యనమల రామకృష్ణ మీద కేసు, అలాగే బీసీ మాజీ మంత్రి శ్రీనివాసరావు గారి పైన కేసు. వైజాగ్లో శ్రీనివాస్ యాదవ్ గారి స్థలం మొత్తం కూడా కబ్జా చేసి మొత్తం ఆక్యుపై చేసి రాజేశ్వర పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నాం మీకు. ఈ యొక్క రాష్ట్రంలో ఎంతో మంది బీసీల ఆస్తుల్ని కొలగొట్టింది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి చంద్రబాబు చెప్పినట్టు సీట్లు లేవు, రూము లేదు, ఏమీ లేదు, పేరుకే మన కార్పొరేషన్లు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు కానీ మనకి ఎన్నో లోన్లు వచ్చాయి బీసీ కార్పొరేషన్ ద్వారా. ఏ కులాల వారీగా వాళ్ళకి సంబంధించినటువంటి అవసరం వస్తువులు ఆ రోజు ఆదరణ పథకం కింద మనకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనమందరూ కూడా ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప మనకి ఎవరు చేసిన పరిస్థితి లేదు. ఓటు ఉంటే దాన్ని కూడా ఎత్తేసినటువంటి మనిషి. అలాగే చంద్రన్న బీమా ఎవరన్నా చనిపోతే అప్పటికప్పటికి వచ్చి 5,000 ఇచ్చి ఒక 15 రోజుల్లో మళ్ళీ 1,95,000 బ్యాంకులు వేసినటువంటి ఆ పథకం కూడా మనం దూరం చేసినటువంటి వ్యక్తి. అలాగే బీసీలకి విదేశీ విద్యని దూరం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఏ పండుగ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా సంక్రాంతి కాలం కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులకి మనం ఉన్నప్పుడు యోగాల పేరు కింద 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు కూడా తీసేసిన వ్యక్తి ఈయన. అట్లాగే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, జాబ్ గ్యారెంటీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా బీసీలు అంటే ఆయన పడదు. ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. బీసీలు చూస్తుంటే నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు కనిపిస్తారు. కాబట్టి మనం అంటే ఆయన పడదు. కాబట్టి పేరుకి నా బీసీ అంట బీసీలనే చెప్పేటువంటి ప్రయత్నాలు చేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్లో కూర్చుంటే ఒక పక్క యనమల రామకృష్ణుడు, ఒక పక్క గతంలో దేవేంద్ర గౌడ్, ఒక పక్క శ్రీనివాసులు గారు, ఒక పక్క కొల్లు రవీంద్ర గారు, మొత్తం బీసీలో కూర్చున్నటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే ఒక్కడే కూడా కూర్చుంటారు పైన, మిగతా ఎంత పెద్దగా సరే కింద కూర్చోవచ్చిందే. అది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి బీసీకి ఉన్న గౌరవం అని చెప్పి మీకు నేను గుర్తు చేస్తున్నా. అలాగే కూడా తెలియజేస్తున్నా, ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పుణ్యము, నందమూరి తారక రామారావు పుణ్యము, నల్లపురెడ్డి శ్రీనివాసరావు గారి పుణ్యం మీద తెలుగు తీసుకొచ్చిన ఘనత కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను తెలియజేస్తున్నా, ఈరోజు చిలకూరు మండలం, పోయినసారి చిలకూరు మండలంలో దాదాపు 9 నుంచి 10,000 మెజార్టీ ఎంపీ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి. నాకు కూడా గతంలో కూడా 8,000 మైనస్. అంటే నేను మీ గ్రామాల్లో ప్రతి ఊర్లో రోడ్డు వేయడం తప్ప, చెప్పండి, తుఫాన్ షెల్టర్ కట్టడం తప్ప, అంగన్వాడీ కేంద్రాలు కట్టడం తప్ప, నేరుగా ఉన్న రోడ్డు 2 కిలోమీటర్లు ఇక్కడ తెక్కవరంలో ఈ రోడ్డు నేను ఇచ్చా. ఇంతకు ఎవరు చేసిన పరిస్థితి లేదు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 8-9 కోట్లు తెచ్చిపెట్టా, ప్రజలకు ఇచ్చా, జనాలు తిరుగుతున్నా. నేనే గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చోవాలా, ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఈ రోజు ఆయన చేసే పని కూడా మీకు అర్థమవుతుంది. ఒకరొకరు కూడా మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేశారు. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా అన్న కరెంట్ ఛార్జీ పెంచాడా? ఆలోచించండి మీరే. ఒక్క పైసా అయినా బస్ ఛార్జీ పెంచాడా? ఒక్క పైసా అయినా సిలిండర్ మీద డబ్బులు పెంచాడా? ఇంకా మన డబ్బులు అకౌంట్ వేస్తున్నవాడు సిలిండర్ తీసుకుంటే. ఈరోజు ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ఆయన గెలిపించిన మనల్ని ఎక్కి మన మీద కూర్చొని స్వారీ చేసేదానికే, మన బీసీలు చంపేసేదానికే అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చదువుకున్న నిరుద్యోగ యువకులు చాలా మంది ఉన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూడూరు DRW కళాశాలలో నిరుద్యోగ మేళాలు నిర్వహించి దాదాపు 12 ఉద్యోగాలు ఇచ్చా.
12 ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలో నేను తీసుకొచ్చి ఇచ్చా. ఎందుకంటే నా బాధ్యత. దాంట్లో బీసీలు 700 మంది బీసీలు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నా బాధ్యత. నేను కూడా చదువుకున్నాను కాబట్టి నిరుద్యోగాల నుండి పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుసు. కాబట్టి నేను కూడా కింద కులాల నుండి వచ్చాను కాబట్టి నాకు ఆ విషయం తెలిసి తెలియజేస్తున్నాను. ఈరోజు 4 సంవత్సరాల 9 ఏళ్లలో ఒక్క ఉద్యోగ మేళా నిర్వహించారా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే గతంలో మీ దగ్గరికి వచ్చి వైఎస్ఆర్సీపీ కోటేమన్న నాయకులు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క తట్ట మట్టేనా మీ గ్రామాల్లో వేసాను అడుగుతున్నా. నేను మీ న్యాయం చెప్పండి. ఆ రోజు సునీల్ కుమార్ నేను మీకు కనిపించేవాడిని, మీ గ్రామాలకు వచ్చేవాడిని. మీరు తిట్టినా, మీరు అరిసినా, మీరు కోప్పడినా నేనే చదువుకునేవాడిని మా వాళ్ళని. కాబట్టి ఈరోజు మీరు గెలిపించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏనాడైనా మీ గ్రామాలకు వచ్చారా? న్యాయం చెప్పండి. ఏనాడైనా మీతో మాట్లాడారా? ఏనాడైనా ఒక సిమెంట్ రోడ్డు ఏమైనా వేసారా? మీరు చెప్పండి, ఆలోచించండి. అట్టటి వాళ్ళని మనం మళ్ళీ గెలిపిస్తామా? చెప్పండి. మళ్ళీ జగన్ కొట్టేస్తామా? మనం ఒక మాట మీద ఉండాలా. ఎందుకంటే మనకి ఏ గవర్నమెంట్ పనిచేసింది? సునీల్ కుమార్ పనిచేయలేదు. సునీల్ కుమార్ ఓటు నాకు. సునీల్ కుమార్ నువ్వు పనిచేయలేదు మన నియోజకవర్గం అంటే నాకు ఓటు అవసరం లేదు. నేను పనిచేశాను కాబట్టి ధైర్యంగా మనం అడుగుతున్నా. అయ్యా నేను పని చేశాను, ఇంకా మీరు ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువ పనులు చేస్తారని మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టి అడుగుకుంటున్నా. కాబట్టి నాకు ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. పోయినసారి చేసిన పనులే నాకు ఈరోజు శ్రీరామరక్ష అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అభ్యర్థిని ఎన్నుకునే ముందు స్థానికుడా కాదా, మనకు అందుబాటులో ఉంటాడు లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. పోయినసారి ఎలక్షన్లో ఎక్కడో ఒక ఆయన చెన్నై తీసుకొచ్చి నిలబెట్టారు, అయిపోయింది, మొత్తం చుట్టేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో రాపూర్ ఆయన తీసుకొచ్చి నిలబెడుతున్నాడు. రేపు ఆయన ఉంటే వెళ్ళిపోతాడు. కానీ సునీల్ కుమార్ ఓడినా గెలిచిన గూడూరు టౌన్ లో అక్కడే అండగా ఉంటా. మీరేం భయపడే అవసరం లేదు. ఇక మన అంటే 3 నెలలు, రేపు ఫిబ్రవరి 3వ వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారంటే ఎవరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే జనాభాలో 60% బీసీలు ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. మీరు మరే తక్కువ లేవు అనుకుంటే మీ పెద్దలు చెప్పినట్టు ఏ గవర్నమెంట్ అయినా మారుస్తాం, ఏ గవర్నమెంట్ ఎక్కిస్తాం. అది గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తాం. మీ బలం మీకు తెలియట్లే. మీ బలం అటువంటి బలం. ఆ బలాన్ని మీరు మొత్తం వచ్చే ఎలక్షన్ ఉపయోగించుకోవాలని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. సొంతంగా ఆలోచించండి. సొంతంగా ఆలోచించి ఎవరికి ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన బీసీలు బాగుపడతారని ఆలోచించి ఓటేమని తెలియజేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేస్తుంటే వెళ్ళండి గుడ్. మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకేం జరిగింది? ఓకేనా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, రామారావు గవర్నమెంట్ లో మనకేం జరిగిందో ఆలోచించుకొని ఆత్మసాక్షిగా మీరు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు జైహోపీసీ మామూలుగా అనుకున్నాం. నేనైతే చిలకూరులో ఇంత బాగా జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలే. చూస్తుంటే అది ఇంకోటి క్రమశిక్షణ. ఒక్కరు కూడా పైకి రేట్లే, అందరూ అట్లే కూర్చొని అంటా ఉన్నారు. నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓట్లేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి చేస్తారు నమ్మకం అందరికీ ఉంది. మొత్తం మారుతుంది. సర్వేలు వస్తున్నాయి. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన సునామీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మనందరి డిమాండ్ గూడూరు ప్రజల డిమాండ్ మనల్ని తీసుకొచ్చి తిరుపతిలో వేశారు. మనందరం కూడా నిధుల్లో ఉండాలని కోరుకునే వాళ్ళం మనందరం కూడా. కాబట్టి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలో వస్తే ఖచ్చితంగా గూడూరుని నిధుల్లో కలుపుతామని చెప్పి బాబు గారు చెప్పారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందరూ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే చెప్తున్నానే ఒక నిన్న మనము ఇసుక, సిలిక గతంలో పరిస్థితి, ఈరోజు పరిస్థితి. మనం ఇసుక ఫ్రీగా ఇచ్చాం. ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎత్తుకోగలుగుతున్నావా? ఈరోజు సిలిక పరిస్థితి. నిన్న ఒక ఎస్సీ క్యాండిడేట్ చనిపోయాడు, టిప్పర్ గుద్దుకొని. టిప్పర్ వెళ్ళిపోయింది. దాన్ని గుర్తించే మనిషి లేడు, దిక్కు మొక్కు లేదు. నేను వెళ్ళి పరామర్శ ఇచ్చా. మళ్ళీ ఏదో చేసి ఏదో కార్యక్రమం చేసి గట్టిగా చెప్పిన తర్వాత అక్కడ ఏదో కొంత న్యాయం చేశాడు. అది చనిపోయిన తర్వాత ఎంత న్యాయం చేసినా అది వేరే పరిస్థితి. సరే ఏదో న్యాయం చేశారు. ఈ విధంగా ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే చిలుకూరు మండలం అంటే మొత్తం కనీస సంపద ఏనే ఉందా? గుర్తుపెట్టుకోండి.
ఈ చిలకూరు ఇసుకతోనే ఎలక్షన్ వేసేయచ్చు. మొత్తం ఇసుక సంపాదన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి. టోటల్ ఇసుక దాల్చిన డబ్బులే రేపు ఎలక్షన్లో మన మీద వచ్చి పెడతాడు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పైన. కాబట్టి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నా. గెలిచిన తర్వాత ఇసుక పాలసీ కూడా ఖచ్చితంగా మార్చి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉచిత ఇసుక ఖచ్చితంగా ఇస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదన్నా. ఉచిత ఇసుక ఇస్తారు. అన్నా క్యాంటీన్ మళ్ళీ పెడతాం మనం. అట్లాగే మేము చెప్తాం తల్లిదండ్రులు ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మ ఆడవాళ్ళకి. అట్లాగే ఈ జిల్లాలో ఆడవాళ్ళు బస్సు ఎక్కడ తిరగచ్చు ఫ్రీ టికెట్ ఫ్రీ బస్సు మీ అందరికి ఆడవాళ్ళందరూ కూడా చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా. అట్లాగే మన ఇళ్లలో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఎవరైనా ఆడబిడ్డలుంటే వాళ్ళందరికీ నెలకి 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారమ్మా. అమ్మ కూతురైనా అత్త కోడలైనా ఎవరున్నా కానీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నెలకి 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తాను తల్లులారా. అట్లాగే ముఖ్యంగా మన ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కాదు. ఏమన్నాడు ముందు మీ ఇంటి ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 అన్నాడు. అన్నాడు లేదా? గెలిచిన ఏమన్నాడు? నేను అందరికీ చెప్పలేదు, నేను కొంతమందికి చెప్పాను అన్నాడు. సరే ఎంత అంటే నేను 15,000 చెప్పలేదు, తూ చెప్పదు, అది నేను 13,000 ఇస్తాను అన్నాడు. అది ఒక సంవత్సరం 1000 మందికి ఇస్తే ఇంకో సంవత్సరం 500 మందికి ఇక్కడ తగ్గిస్తా ఇచ్చే కార్యక్రమం. కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు గెలిచిన తర్వాత ప్రతి బిడ్డ, ఒక బిడ్డ చదువుతుంటే 15,000, 2 బిడ్డ చదువుతుంటే 30,000, 3 చదువుతుంటే 45,000, 4 చదువుతుంటే ఎంతయా 65,000. ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం రేపు మనం చేస్తామని తెలియజేస్తున్నా. అలాగే రైతు ఉంటే అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా సంవత్సరానికి 20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయం, మినరల్ వాటర్ అందించేటువంటి బాధ్యతను కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి నెల 3,000 రూపాయలు యువగల నిధి కింద మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చే కార్యక్రమం లోకేష్ బాబు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో రేపు మనం గెలిచిన తర్వాత దాదాపు 20 లక్షల ఉద్యోగాలు యువత కోసం సెలెక్ట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ పరిశ్రమలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాలు వచ్చినట్టువే. ఈరోజు మనం ఏ ఫ్యాక్టరీకి పోవాలన్నా, పెన్నూరుకి పోవాలన్నా, అపాచికి పోవాలన్నా, లేదా ఈ పక్క ఫ్యాక్టరీలో మీనాక్షి, జిందా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వచ్చిన ఫ్యాక్టరీలే. ఎక్కండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన ఫ్యాక్టరీలే. ఈ గవర్నమెంట్ లో ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా చెప్పండి? ఒకరైనా ఉద్యోగం వచ్చిందా? రాదు చేయడు, మనం సంపదాడు మళ్ళీ గెలిపించాలని చెప్పి ఊరికే జేహో బీసీ అనే మాట్లాడిన నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు అని చెప్పేటువంటి విషయం చెప్తున్నాడు. అట్లా ఎస్సీ ఎస్టీలకి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. అంటే ఎవరన్నా కులం పేరు మీద తిరిగితే కేసు కట్టే కార్యక్రమం. ఈరోజు ఆ చట్టాన్ని బీసీలకు కూడా వర్తింపు చేసే విధంగా ఆ చట్టాన్ని రూపొందించారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని ప్రత్యేకంగా బీసీల కోసం చట్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవి కేవలం సూపర్ 6 6 మాత్రమే. అలాగే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మరికొన్ని పథకాలు మరికొన్ని కూడా ప్రకటించారు. అవన్నీ కూడా రేపు ఉమ్మడి మేనిఫెస్టోలో ఇద్దరు కలిసి, మా నాయకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అవి ప్రకటిస్తారు. అప్పుడు మగవాళ్ళకు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం వస్తుందో కూడా అవి కూడా చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మందు సోదరుడు చెప్పాడు, ఈ మందు అది చచ్చిపోతాం. మనం ఉన్నప్పుడు మనకి ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ వచ్చేది. మ్యాక్డోనా లేకపోతే ఏమన్నా జిన్ను, రకరకాల మీరు ఏం కోరుకుంటే ఆ బ్రాండ్. ఈరోజు ఆఫీసర్ చాయిస్ అన్ని ఉండే, ఈరోజు ఏమున్నాయా? మీరు పోయి 150 రూపాయల మందు ఉందా, 300 మంది ఉందా, అంతే కదా? ఈ మందు తాగితే మొత్తం స్పిరిట్ చచ్చిపోతాం, పిచ్చిగా మాట్లాడడం, కిడ్నీలు చెల్లిపోవడం, పెరాలసిస్, స్ట్రోక్ రావడం, 100 రోజులు బతికే మనిషి 10 రోజులుగా చనిపోయేటువంటి కార్యక్రమం. రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచి మద్యాన్ని ఆరోగ్యకరమైన మద్యాన్ని మనకి ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. రేట్లు కూడా తగ్గిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా.
ఇతనిలాగా మేము గెలిస్తే మొత్తం మందని తెచ్చేస్తాం పెద్ద మనిషి. ఈరోజు ప్రతి దగ్గర బెల్ షాపులు, ప్రతి దగ్గర వైన్ షాపులు, ప్రతి చిన్న చిన్న గొంతుకు కూడా దాని షాపు పెట్టినటువంటి ఈ మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చెప్పింది ఒక్కడు కూడా చేయలే. ఈరోజు ఒక చిన్న విచిత్రం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు 35 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే నిన్న నైట్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించేసేమన్నారు. నేను నిజంగా పరిష్కరించాడేమన్నా. ఆయన పరీక్ష ఎప్పుడు చేసినా జూన్ అంట, జూన్లో జీతాలు పెంచాలంట. అంటే జూన్ అంటే ఎలక్షన్ అయిపోతాయి కదా, మేము మార్చి ఎప్పుడైనా ఎలక్షన్ అయిపోతాయి, జూన్లో ఈయన పెంచేది ఏంటి అంటే చూడండి ఏ విధంగా చెప్తున్నారు జనాలకి. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ని గమనం చేశారు. ఏంటంటే పాపం మేము చేయలేదు కదా 34 రోజులు పాపం వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళ జీతం లేకుండా తీయేస్తే భయపెట్టి మళ్ళీ ఈరోజు 11 ఇష్యూస్లో 15 సార్లు చేసాము. ఇంకోటి జూన్ తర్వాత చేస్తారంట. అంటే ఈ విధంగా జనాలు భయపించే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తని పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు. దయచేసి మీరు ఎవరు వెళ్ళొద్దు. మన పైన కేసులు ఉంటే వెళ్ళండి తప్ప మీరు కేసులు లేకుండా ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరు చెప్పినా మీరు ఒకటే చెప్పండి, నా పైన ఏ కేసులు వస్తున్నారు మీరు చూపించండి. నా పైన కేసులు ఉంటే చెప్పండి వస్తా. అట్లాకుండా కేసులు లేకుండా బలవంతంగా పోలీసులను తీసుకొస్తే సమస్య లేదు, వదిలే సమస్య. మనం కూడా పోలీసు ఎప్పుడైనా కోర్టు పోతామని చెప్పి సర్చి వారెంట్ వేసి మేము కూడా ఇబ్బంది పెడతామని చెప్పి పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నాయకులు ఎవరు భయపడిన అవసరం లేదు. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని. అట్లాగే మన 4 సంవత్సరాల 9 నెలల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఏదైనా కేసులు అవతల పార్టీ వాళ్ళు పెట్టుంటే రేపు మన గవర్నమెంట్ వచ్చినటువంటి 2-3 నెలలకే అన్ని కూడా తీయేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నా. బాబు గారు చెప్పన్నారు కాబట్టి నేను కూడా అందరూ తెలియజేస్తున్నా. కాబట్టి మన ముందుంది ఇంకా సమరమే. సమరానికి సైనికుల సిద్ధం కమ్మని చెప్పి మనందరూ పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా విజయం మందే, న్యాయం మన పక్కన ఉంది, పనిచేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ పక్క అన్యాయం అక్రమం దౌర్జన్యాల పక్క మన పక్క మంచితనం అభివృద్ధి రెండు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తూ అందరూ కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా యుద్ధంలో దిగే సైనికుల్లాగా మీరు ఎలక్షన్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇక్కడ బూత్ కమిటీ కన్వీనర్లు వచ్చినారయ్యా. మీ అందరికీ చిన్న విన్నపం. ఎందువల్లంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో మనం చాలా తక్కువగా ఉన్నాం. అన్ని కార్యక్రమంలో గూడూరు నెంబర్ 1, ఒక భవిష్యత్ గ్యారెంటీలో చివరికి వచ్చేసాం. అయినప్పటికీ నెలాఖరు దాకా టైం ఇచ్చారు మనకి. కాబట్టి దయచేసి బూత్ కమిటీ కన్వీనర్లు గ్రామానికి ఇంటింటికి తిరిగి ఆ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, ఇన్ఛార్జ్ ఇద్దరు, అట్లాగే యూనిట్ ఇన్ఛార్జీలు మీరందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మంచి పాటల్ని అక్కడ తీసుకొచ్చినందుకు వీళ్ళమ్మకి, ఎందుకంటే బీసీలలో మహిళలు ఆ విధంగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదు. అమ్మాయి బీసీ మహిళ బ్రహ్మాండంగా అనర్గంగా మాట్లాడుతుంది అమ్మాయి. కాబట్టి ఇంతమంది మనంతా మగవాళ్ళు ఉంటే ఒక మహిళ ధైర్యంగా వచ్చి ఈ విధంగా మాట్లాడాలంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా అభినందన అవసరం మీ అందరికీ ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా మునిశేఖర్కి, కుమార్కి, రామయ్యకి, సతీష్కి, అలాగే అన్నిట్లో అందరితో కలుపుకొని పోతున్నటువంటి మా కార్యదర్శి చిరంజీవి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
రండి అన్న బాబు తమ్ముడు పక్కన ఓకే రండి 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 రండి